హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్ బంగాళదుంపలతో మంచి వెజిటేబుల్ వెరైటీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఎంతో ఫ్రెష్ కాలీఫ్లవర్ అలానే ఒక మంచి పొటాటోస్ ఉంటే చాలు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము రండి. ముందుగా ఇది ఒక 900 grams కాలీఫ్లవర్ అండి ఇది. సో దీన్ని నేను నీట్గా ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసి ఒక 2 times కడిగి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక వెడల్పాటి గిన్నెలో ఆల్మోస్ట్ ఒక 1 liter వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ కట్ చేసిన ఈ కాలీఫ్లవర్ ఈ ముక్కల్ని వేడి నీటిలో వేసి ఒక 2 minutes బాయిల్ చేసుకుంటాను. ఎందుకంటే వీటిలో మనం ఎంత వాష్ చేసినా వీటిలో ఇంకా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉండిపోతాయి. సో ఇలా 2 minutes బాయిల్ చేసుకోవడం వల్ల వాటిలో ఉండే పురుగులన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్లో నేను 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon పసుపు కూడా వేసి ఈ వాటర్లో కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకుంటున్నాను. 2 minutes బాయిల్ చేస్తే చాలండి. నేనైతే కాలీఫ్లవర్ని ఇందులో కుక్ చేయట్లేదు, జస్ట్ బాయిల్ చేస్తున్నాను. సో 2 minutes బాయిల్ చేసి చూసారు కదా, ఈ విధంగా కొంచెం వాటర్ అలాగా బాయిల్ అయిపోతే సరిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ని లేకపోతే నా రెసిపీని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్, రెసిపీస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు ఆ ఇంటిమేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని నా యొక్క కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తాయి. సో గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్. ఈ విధంగా కాలీఫ్లవర్ని వాటర్లో నుంచి వేరు చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత చక్కగా మంచి ఆ పసుపు వేయడం వల్ల నీట్గా కూడా ఉంటాయి, అట్లానే మంచి కలర్ వచ్చింది కదా కాలీఫ్లవర్స్కి. ఇప్పుడు నేను ఒక బౌల్లో ఒక 2 tablespoons శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon కారం ఇవన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఈ పౌడర్ని నేను కాలీఫ్లవర్స్ వాటిలో వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. మన కాలీఫ్లవర్ అయితే చక్కగా వేడిగా ఉంది కదా, సో ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోతుంది ఈ పౌడర్ అంతా. ఈ శనగపిండి కూడా ఈ ఫ్లవర్లకి బాగా పట్టి ఫ్లవర్ ఎక్కడా కూడా బ్రేక్ అయిపోకుండా కర్రీ కుక్ చేసినప్పుడు హెల్ప్ చేస్తుంది అనమాట. అలానే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ శనగపిండి వలన. చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి కలర్ ఉంది, ఫ్లవర్ కూడా ఆ శనగపిండి అన్నీ కూడా చక్కగా పట్టి ఉన్నాయి. వాటిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 4 నుంచి 5 tablespoons కుకింగ్ ఆయిల్ వేసుకోండి. కుకింగ్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుని కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఇవైతే ఒక 2 పొటాటోస్ అండి, 2 మీడియం సైజ్ పొటాటోస్, బంగాళదుంపలు. వీటిని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి చక్కగా కలర్ చేంజ్ అయిపోయినాయి బంగాళదుంపలు కట్ చేసిన ఈ పీసెస్. మీరు నెయ్యిలో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. అన్ని పొటాటో పీసెస్ అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలానే పొటాటోస్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా బాగుంటాయి, మంచి టేస్ట్గా ఉంటుంది, కలర్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఈ స్టెప్ని స్కిప్ చేయకుండా చేయండి. ఈ విధంగా ఆయిల్లో నుంచి పొటాటోస్ అన్నింటినీ, ఈ దుంపలు వాటన్నింటినీ వేరు చేసి ఇలా స్ట్రైనర్లో వేసుకోండి. స్ట్రైనర్లో వేసి వాటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. మీరు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మీరు షేర్ చేయండి. సో మంచి రెసిపీని మీరు వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఆ నూనెలో నేను కాలీఫ్లవర్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ని ఇలా స్లోగా చాలా ఇప్పుడు ఆల్రెడీ మనం దీనికి శనగపిండి ఉంది కాబట్టి అంత త్వరగా అయితే బ్రేక్ అవ్వవు, కానీ
మీరు కొంచెం స్లోగానే వీటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఆయిల్లో. ఈ స్టెప్ వలన ఈ ఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఫ్లవర్ని ఎంతో ఇష్టంగా ఈ కర్రీని తింటారు. ఈ సీజన్లోనే మనకి ఇప్పుడిప్పుడే ఈ వర్షాలు పడుతున్నప్పుడే కాలీఫ్లవర్ అనేది వస్తుంది కదా. సో మార్కెట్లో నుంచి మంచి ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్ని సెలెక్ట్ చేసి తెచ్చుకొని ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. కాలీఫ్లవర్ మంది ఫ్రై అయిపోయింది మంచిగా. సో వీటిని ఆయిల్లో నుంచి ఈ విధంగా సెపరేట్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. సో మీరు ఈ వెరైటీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో. ఫ్రై అయిన తర్వాత ఇంకా బాగుంది కదా కలర్ అంతా కూడా. ఇప్పుడు నేను అదే ఆయిల్ని వేరే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఆ ఫ్రై చేసిన ఆయిల్ని ఆ గిన్నెలో వేసుకొని కుకింగ్కి వాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు నేను బ్లెండింగ్ కోసం ఒక జార్ తీసుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 3 అల్లము చిన్న చిన్న పీసెస్ అల్లం ముక్కలు, మిరియాలు ఒక 10, 3 యాలకులు, 3 లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం బ్లెండ్ చేయండి. వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇలా బ్లెండ్ చేసుకుంటే చాలు పచ్చగా. ఇప్పుడు నేను ఒక 4 పచ్చిమిర్చీలు కూడా వేసి బ్లెండ్ చేశానండి. పచ్చిమిర్చి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళనుకుంటే. దీన్ని మరీ స్మూత్ పేస్ట్ లాగా అవసరం లేదండి, ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో చక్కగా ఫ్రై అయినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఆయిల్ ఇది ఆల్రెడీ వేడై ఉంది. దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క వేసాను. అవి కొంచెం వేడయ్యి చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలాను కూడా వేసి దీన్ని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. చాలా మంచి స్మెల్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఆ మసాలాని కచ్చపచ్చగా ఒకసారి బ్లెండ్ చేసి వేసుకోండి, సరిపోతుంది. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మళ్ళీ నేను ఒక పేస్ట్ని మీకు తయారు చేసి చూపిస్తున్నాను. అదొక ఆనియన్ అండి. ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని ఈ జార్లో వేసుకున్నాను. అలాగే బీట్రూట్ ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా బీట్రూట్ని ఒక గ్రేట్ చేసి వేసేయండి. అలాగే ఒక 2 టొమాటోస్, నేను మీడియం సైజ్ టొమాటోస్ ఒక 2 తీసుకుని అవి కూడా సన్నగా తరిగి బ్లెండర్లో వేసి బాగా బ్లెండ్ చేసుకున్నాను. బీట్రూట్ వలన మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా బీట్రూట్ని యాడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, దీనిది కలర్ బాగుంది కదా. ఏ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ఫ్రై అయిన మన మసాలాలో వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక చిటికెడు పసుపు వేసాను. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఆనియన్, టొమాటో అండ్ బీట్రూట్ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసి కొంచెం సేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది వేయగానే అసలు కర్రీ యొక్క టెక్స్చరే మారిపోతుంది. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి. బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా ఆయిల్లో మీరు ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ మీ ఇష్ట ప్రకారం, మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఏమొచ్చి ధనియాల పొడి, అలానే 5 నుంచి 6 కరివేపాకు ఆకులు ఇలా తుంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అలా తుంచి వేయండి. వీటన్నింటినీ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. అలానే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది చక్కగా కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వదు, కానీ మసాలాలు ఈ పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అవుతుంది, దగ్గర పడుతుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అలా స్లోగా కలుపుతూ ఈ పేస్ట్ని, ఆ మసాలాని చూడండి. ఫ్రై చేసుకున్నాం కదా, చక్కగా దగ్గర పడింది. ఆయిల్ చూసారా ఎంత బాగా సపరేట్ అయిందో. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. కలర్ కూడా చూసారా ఎక్కడ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసేయడమే.
అలానే పొటాటోస్. నేనైతే 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకొక పొటాటో అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కాలీఫ్లవర్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలని చెప్పి పొటాటో కొంచెం తక్కువ వేసాను. మీకు కావాలనుకుంటే ఇంకో పొటాటోని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మసాలాలన్నీ ఫ్లవర్కి పొటాటోకి పట్టేలాగా స్లోగా ఇలా కలిపేసుకోండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. పూరీలో చపాతీస్లో చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు జార్లో కొంచెం పేస్ట్ ఉండిపోయింది కదా, సో నేను కొద్దిగా ఒక పావు కప్పు వేడి నీళ్ళు పోసి ఆ పేస్ట్ అంతటిని కూడా ఇందులోకి వేసేసాను. సో అలా మనకి పేస్ట్ కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ హాట్ వాటర్ వేసి కలుపుతున్నాను. ఇలా హాట్ వాటర్ వేయడం వలన వెజిటేబుల్స్ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మీరు వెజిటేబుల్స్ కుక్ చేసేటప్పుడు హాట్ వాటర్ని యూస్ చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి అంతా మీరు మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 6 నుంచి ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. అలా కుక్ అవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా సెట్ అవుతాయండి. అన్నీ మంచిగా సెట్ అయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేశాను. మసాలా పౌడర్ నేను అది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా ఈ మసాలా పౌడర్లు అవి కావాలని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియచేయండి. నేను ప్రిపేర్ చేసి రెసిపీని పెడతాను. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. చూసారా, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కర్రీ ఎంత బాగా చక్కగా సెట్ అయింది. ఫ్లవర్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. అలానే పొటాటోస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నాయి, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. గ్రేవ్ కూడా మంచిగా వచ్చింది కదా. అసలు నాకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. సో మీకు చూపిస్తున్నాను వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆల్మోస్ట్ అంతా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసి మీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోండి. అలానే ఇవి చపాతీ, పూరి, రోటీస్లో చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో మీకు నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.